హలో హాయ్ అండి. TTDSలో భాగంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే ఒక పక్కపటము ఒక సమాంతర చతుర్భుజమైన x+y+z విలువ ఎంత అన్నాడు. ఇక్కడ ఈ పటం చూసినట్లయితే సమాంతర చతుర్భుజం ఇవ్వడం జరిగింది. సమాంతర చతుర్భుజంలో ఒక కోణము 80 డిగ్రీలు ఇచ్చిండు. సమాంతర చతుర్భుజంలో ఎదుటి కోణాలు ఎల్లప్పుడూ సమానం కాబట్టి y విలువ ఏమవుతుందంటే 80 డిగ్రీలు అవుతుంది. మరి అదేవిధంగా సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు లేదా పక్క కోణాలు ఎల్లప్పుడూ కూడా సంపూరకాలు కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే z విలువ ఎలా వస్తుందంటే n/+z=180కి సమానం చేస్తాం. ఎందుకు చేస్తామంటే సమాంతర చతుర్భుజంలో పక్క కోణాలు ఎల్లప్పుడు కూడా సంపూరకాలు అన్నాం కాబట్టి 180 డిగ్రీస్ ఉంటుంది. అప్పుడు z ఏమవుతుంది 180 - 80 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు z ఏమవుతుంది 100 డిగ్రీస్ వస్తుంది. మరి ఇక్కడ చూసినట్లయితే z విలువ 100 డిగ్రీస్ అయితే x విలువ కూడా 100 అవుతుంది. ఎందుకు అంటే ఒక రెండు సమాంతర రేఖలను ఒక సాదృశ్య రేఖ ఖండించగా ఏర్పడినటువంటి సాదృశ్య కోణాలు ఎల్లప్పుడూ కూడా సమానం కాబట్టి x విలువ కూడా 100 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి x+y+z ఏమవుతుంది అంటే x విలువ ఎంత వచ్చింది 100 డిగ్రీస్ వచ్చింది. మరి y విలువ 80 డిగ్రీలు వచ్చింది. మరి z విలువ 100 డిగ్రీలు వచ్చింది. కాబట్టి 100+80+100 ఏమవుతుంది అంటే 280 డిగ్రీలు అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 280 డిగ్రీలు ఈజ్ రైట్ ఆన్సర్.